ఇట్లా సైడ్ అప్ అట్లా అట్లా ఆపు. అట్లా స్టాండ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం బ్రో. మరి ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే, ఇప్పుడు సమయము రాత్రి 3 గంటలు అయింది. సో ఫ్రెండ్స్, నిన్న రాత్రి 8 గంటలకి అర్లగడ్డలోనైతే బయలుదేరినారు. మా ఊరికి వచ్చేపాటికి 4 అవుతానో 4:30 అవుతానో. నేనైతే ముందుగానే వచ్చినాను. సురేఖ అయితే వస్తుందని చెప్పింది. నేను మా చిన్న అబ్బాయిదే వచ్చినాము. మా చిన్నోడు ఆడ బైక్ మీద ఉన్నాడు, చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే రిసీవ్ చేసుకోవడానికి అయితే వచ్చినామబ్బా. నేను ముందుగా ఎందుకు వచ్చినానని తర్వాత చెప్తాను. సురేఖ పిల్లలు వెనక నుండి అయితే వస్తున్నారు, ఈరోజు అయితే వస్తున్నారు. సో ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆల్రెడీ హైవే రోడ్డు మీదకి అయితే వచ్చినాము. అంటే మా ఊరు మీదుగానే, అంటే మూగితి మీదుగానే మంత్రాలయం వెళ్ళాల్సి వస్తుంది. అందుకోసమే ఫ్రెండ్స్, నేనైతే ముందుగానే వచ్చినానబ్బా. చూద్దాం ఎన్ని గంటలకు వస్తానో, ఎన్ని గంటలకు లేదో. ఒకసారి హాయ్ చెప్పరా. హాయ్. రైట్. ఎన్ని గంటలకు వస్తున్నావు వేసే? మనమైతే ముందుగానే వచ్చినాం. ముందుగానే వచ్చేది మంచిదిలే. సో ఇదైతే ఇంకా మంత్రాలయం హైవే రూట్ అబ్బా. మన ఊరిలో నుంచే పోతుంది హైవే రూటు మంత్రాలయంకి. ఇక్కడ వచ్చే వాళ్ళు వస్తారు. ఇక్కడ నందవరం రూట్ అనమాట. అదే నాగల్దిన్ని ఐజార్ రూట్ అనమాట. ఇక్కడ ఇంకా స్ట్రైట్ మన ఊరికి పోయేది, ముగితికి పోయేది. ఇక్కడ మంత్రాలయం పోయే రూటు. ఇక్కడ ఎమ్మిగనూరు నుండి ఇక్కడ ఎమ్మిగనూరు రూటు. ఇక్కడ నుంచే ఇప్పుడు ఇక్కడికి వెళ్తుంది అనమాట మంత్రాలయంకి. చూద్దాం. అదేనట్టువే వచ్చేదేనట్టువే. వచ్చాను వచ్చింటే బాగుంటుండే కాసి. కింద లైట్లు జీప్ ఉన్నట్లేదా? వెనక్కి ఏమో బస్సు కదా. వచ్చేట బస్సు ఎట్లకి వస్తానో లేదా. ఇది జీపే. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే బస్సు వచ్చేసింది. 4 గంటలు అయింది టైం. ఇప్పుడు 1 అవర్ అయింది వెయిట్ చేసి. అయినా పర్లేదు, వచ్చేస్తుంది. ఇక్కడ బస్సు వచ్చేస్తుంది అంటే ఫోన్ చేసినారు. చూద్దాం ఇక్కడ వచ్చేది అదేనేమో. అదే ఉంటారా బస్సు.
నాకు ఫోన్ చేసిండ్రు ఎవరు. సో మొత్తానికైతే ఇంకా సురేఖ వాళ్ళు అయితే వచ్చినారబ్బా. హాయ్ చెప్పు సురేఖ ఒకసారి, చాలా రోజులా. అబ్బో తర్వాత మాట్లాడదాము. బాగా నీట్గా తయారైన తర్వాత స్నానం చేసిన తర్వాత పొద్దున మాట్లాడదామండి మిగతా విషయాలు. పిల్లలైతే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక మనం ఇప్పుడు పిల్లోడు బండి వేసుకొని వస్తే మనం అందరం వెళ్ళిపోదామండి. సో ఫ్రెండ్స్ మరి పొద్దునకి వెళ్తామండి గుడ్ మార్నింగ్తో. ఓకేనా ఫ్రెండ్స్? బకెట్ పట్టుకోలే, 2 చేతులు పట్టుకొని ఇట్లా అసలు రెడీ అవుతుందా? ఇట్లే అంతే. కళ్ళ మీద నిద్రగానే వేయలేరు. అట్లా ఇప్పుడు నిద్ర వస్తుంది మరి అక్కడ నిద్ర లేనట్టు లేచిపోయి సీటు పత్తి అప్పుడు లేదు వస్తాను తెలుసు కదా. ఇంకా రెస్ట్ కావాలా. కాకపోతే చాలా రోజులైంది కదా వీడియో ఇడుసుకొని ఇంకా రా రా తీద్దామంటే మాట్లాడానికి స్వరం కూడా రావడం లేదు గట్టిగా. వస్తుంది 2 దినాలు ఉంటే వస్తుంది. కొంచెం బలహీనంగా ఉండవు. బాగా తిని కొంచెం బాగా అయితే స్వరం బాగా గట్టిగా వస్తుంది. అంతే కదా? అంతే. తినాలి అట్లయితే నువ్వు ఏం తింటామో ఏం లేదు. మరి ఇంకా పండగ చాలా రోజులు ఉండదు. ఇప్పుడే వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర అయితే మేము ఇంకా బట్టలు మంచి చెడ్డ ఇల్లు కలరు వచ్చినప్పటి నుంచి అదొక చింత. మరి ఇటుకు వచ్చినా లేదు. అక్కడ నుంచి పండగ చాలా రోజులు ఉన్నది. అన్ని రోజులు పండగ పెట్టుకొని మరీ ఇక్కడ వస్తుంది. ఏమి ఇంకా 20 రోజులు అక్కడ చేసినా బాగానే ఉండే కదా అని అదొక టెన్షన్. ఏమో మరి అదొక టెన్షన్. కాకపోతే చాలా రోజులైంది కదా వచ్చి మరి అందులో మరి చిన్న అబ్బాయికి కానీ అక్కడ పోయినాక బాగలేనట్టు అయింది. మరి అది పిల్లలు బాగలేదు కదా ఇక వద్దామా అనేది ఏమో దెండు ఉండేది. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? పండగ చాలా రోజులు ఉన్నది నిజం అంటే మనకు. మరి నిజం చెప్పు, పండగ కరెక్ట్ నెల ఉంటుంది. నెల ఉండదు. సరే నెల మరి నెల ముందే వచ్చి ఉండము. చూద్దాం ట్రై చేద్దాం. ఎట్లా ఏం పని చేస్తామో ఏం పని లేదని ట్రై చేద్దాంలే ఎట్లా చేద్దాం అనేది. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్ అబ్బా. చాలా రోజుల తర్వాత అయితే మేము కలుస్తున్నాము. ఇంకా మీతో మాట్లాడక చాలా రోజులైంది. సుమారు ఒక 20 రోజులు అయ్యేదను, 15 రోజులు అయ్యేదను. ఎందుకంటే మనకి అక్కడ అంత అనుకూలం సరిపోదనమాట మనకి అక్కడ వీడియోస్ తీయడానికి. ఇంక పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు అక్కడే పొలంలోనే ఉండాలా, పని చేసుకుంటూ ఉండాలా. పనే ఫ్రీగా ఉన్న తీయడానికి చాలా ఎక్కువ మంది జనాభా ఎక్కువ కాబట్టి చాలా 60-70 మంది అబ్బా. ఒక్కొరు పిల్లలు అరిచేది, తలలు అరిచేది, వాడరిచేది, ఈడరిచేది, అట్లా చాలా ఉన్నాయి. ఇంక అట్లా సమస్యలు. అందుకోసమే ఇంక చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. మరి ఇంక నేనైతే ఇంక చూసినారు కదా, రాత్రి అయితే 3 నుంచి ఆడ నిద్ర కాసుకొని ఉంటే
అంటే రాత్రి 8 గంటలకు అట్లా గంటల బయలుదేరినారులే. ఇంక మరి మన ఊరికి వస్తే కల్లా 4 గంటలు అయిందంటే నేను ముందరనే 3 గంటలకే పోయి ఉన్నాను. అప్పుడు వస్తారో ఇప్పుడు వస్తారో మరి మనం ముందర పోయి ఉండాలి కదా, మన కోసం వెయిట్ చేసే కంటే సూర్యరేఖ పిల్లలు మనమే ముందు పోయి ఉంటే బాగుంటుంది అని చెప్పి నేను 3 గంటలకే పోయినాను అబ్బా. వీళ్ళైతే 4 గంటలు వచ్చినారు, తోలుకొచ్చినాను. తోలుకొచ్చినాను ఫ్రెండ్స్. మరి మీరు ఎట్లా వచ్చారు బ్రదర్? మీరు కూడా అక్కడే ఉంటారు కదా అంటే ముందుగానే వచ్చినాడు. వానికి ఎగ్జామ్ ఫీజు ఉంది కదా, రెండు అది కూడా ఆరోగ్యం కూడా ఒక ప్రాబ్లమేలే, అది కూడా ఒక సమస్య. కాకపోతే 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫోటో ఇచ్చి సంతకం చేసి అవన్నీ చేస్తున్నాడు అబ్బా, లేకుంటే పేరు రాజుడి ఎగిరిపోతా, హాల్ టికెట్ రాదు. హాల్ టికెట్ రాకుంటే ఎగ్జామ్కి పర్మిషన్ ఉండదు అని చెప్పినారు. మరి సరేలే అబ్బా అని చెప్పి నేను సూర్యక్ కంటే 2 రోజులు ముందు వచ్చినాను. ముందు వచ్చిన దానికేమో కొంచెము మేలు, సూర్యకు వస్తలకల్లా కొంచెం ఇల్లుని అక్కడెక్కడ సర్ది పెట్టేసినాను. లేకపోతే కానీ సూర్యకి ఇంకా చాలా పని ఉండేది. ఇంకా ఊకి వచ్చేదే, తినేదే, పండుకునేది. ఇప్పుడు స్నానం చేసేది చూడు, స్నానం చేసి పండుకొని లేచేదే. పని కన్నుంటే అయితే వచ్చినాము. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ నుంచి ఏమి మరి ఉన్న పట్నం పుట్టకైతే. సో ఫ్రెండ్స్, మరి మన వీడియోస్ మన ఛానల్లో మన వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తామని కాసి అనుకుంటున్నాం. వస్తాం లేదా ఏమో భుజాలు ఎగరేస్తుంది. ఖచ్చితంగా అయితే వస్తావప్ప. రేపు కూడా ఖచ్చితంగా అయితే వీడియో అనేది ఇంకా మిస్ కాదులే. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా అయితే మనము రేపు నెక్స్ట్ వీడియో తర్వాత ఖచ్చితంగా అయితే మనం బెట్టింగ్ వీడియో. కాకపోతే ఆ బెట్టింగ్ వీడియోలో కొంచెం సస్పెన్స్ ఉండాలని చెప్పి, కొద్దిగా వెరైటీ ఉండాలని చెప్పి సూర్యకు కూడా చెప్పలేను. అది ఏమో వీడియోలోనే చెప్తాను. ఖచ్చితంగా అయితే సూర్యకి నీకు కూడా చెప్పను. ఇప్పుడు ఖచ్చితంగా అయితే వీడియోలోనే చెప్తాను అది ఏమి ఎట్లా బెట్టింగ్ అనేది ఖచ్చితంగా. సో ఓకే ఫ్రెండ్స్, మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ ఒక మంచి వీడియో కోసము మీరైతే ఎదురు చూస్తుండండి. మన నుండి వచ్చే వీడియో ఖచ్చితంగా అయితే బెట్టింగ్ వీడియో. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామప్ప. అంతవరకు బాయ్.